వల్లభనేని వంశీ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో రోజుకో ట్విస్ట్ జరుగుతుంది. అధికార ప్రతిపక్షాల మధ్య అప్పుడే యుద్ధ వాతావరణం నెలకొన్న నేపథ్యం. ఓ పక్క జగన్మోహన్ రెడ్డి గారికి కష్టకాలం, పార్టీ అతి దారుణంగా ఓడిపోయి 11 సీట్లకే పరిమితం అవడం కాకుండా చాలామంది జంపింగ్ జపాంగులు ఒక పక్క ఆయనకి శిరోభారంగా మారితే, మరొక వైపు ఆయన కోసం ఏమైనా చేయడానికి సిద్ధపడ్డ మరొక క్యాడర్ జైలు పాలవుతుంటాడు, లైక్ వంశీలాగా. ఆయన ఒక్కడే కాదు, ఇంకా చాలామంది ఈ కోవకు వచ్చేస్తారు. ముఖ్యంగా నానీస్ మీద ఎక్కువగా ప్రచారం జరుగుతుంది. మంత్రులే డైరెక్ట్గా మాట్లాడుతున్నారు, ఇది ఎవరో మాట్లాడింది కాదు. ఇప్పటి వరకు కూడా సోషల్ మీడియా వరకు ప్రచారమైన అంశాలన్నీ కూడా ఇప్పుడు డైరెక్ట్గా మంత్రులే మాట్లాడేస్తున్నారు. కొల్లు రవీంద్ర లాంటి వాళ్ళందరూ. నానీస్ ఇద్దరు కూడా రెడీగా ఉండాలి, ముహూర్తం ఫిక్స్ అయిపోయింది. మరి వాళ్ళు చేసిన తప్పులు ఏంటో చూడాలి. మరొక వైపు జగన్మోహన్ రెడ్డి గారు ములాఖత్ వంశీతోటి కలపోతున్నారు. మరి ఎలాంటి భరోసా ఇస్తారు? వంశీ బ్యారెక్లో బ్లేడు బ్యాచ్లు ఉన్నాయట, అలాగే గంజాయి బ్యాచ్లు ఉన్నాయట. మరి వాళ్ళ ముప్పు ఉందని చెప్పి జరుగుతున్న ప్రచారం. ఆయన బ్యారెక్ ఏదైతే ఇప్పుడు ఆయన జైల్లో ఉన్నారో ఆ రూమ్కి ఇలాగా ఒక క్లాత్ ఏదో అడ్డంగా కట్టారండి. ఎందుకంటే అది చాలా చిన్న జైలు, ఏదో సెంట్రల్ జైలు లాగా వాటికి బృందావనాలు అవి ఫెసిలిటీస్ ఉన్న ప్రాంతం కాదట, చాలా చిన్న జైలు. నేను కొంతమందితో మాట్లాడితే వాళ్ళు చెప్పిన అంశాలు అవే. అక్కడేం ఫెసిలిటీస్ ఏమి ఉండవండి, మరీ ఎక్కువైతే చాపిస్తారేమో, కిందే పడుకోవాలి, మంచాలు, సెపరేట్ బాత్రూమ్లు ఇలాంటివి ఉండే పరిస్థితి లేదని. మరి ఆయన ఆరోగ్య సమస్యలు ఉన్నాయి కాబట్టి కోర్టు నుంచి ఏమైనా పర్మిషన్ తెచ్చుకుంటే ఇస్తారు, అదేం తప్పేం కాదు. లోకేష్కి ప్రచారంలో జరుగుతున్న అంశాలు, ఆయన మీద రెగ్యులర్గా గత కొన్ని రోజులుగా జరుగుతున్న ప్రచారం, ఆయనకు పగ్గాలు అప్పచెప్పడానికి ముహూర్తం ఫిక్స్ అవుతుంది అని. మరి దీని పరిణామాలు ఏ రకంగా ఉన్నాయో, మరి పవన్ కళ్యాణ్ గారి సనాతన యాత్ర అయిపోయింది కాబట్టి నెక్స్ట్ స్టెప్ ఏంటి, నెక్స్ట్ అడుగు ఏంటి, ఈ రకంగా ముందుకు సాగుతారు.